సో ఈ రాజలింగాన్ని నిన్న రాత్రి ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నది. ఇవాళ హైకోర్టులో విచారణ ఉండగా గంటల వ్యవధి సమయంలో ఉన్నటువంటి విచారణకు రావాల్సినటువంటి రాజలింగం అర్ధరాత్రి కత్తులతోటి పొడిచి చంపినటువంటి పరిస్థితి. సో ఆయన బండి మీద పక్కనే ఉన్నటువంటి బజారుకు పోయి వస్తూ ఉంటే మంకీ క్యాప్ వేసుకొని 5 మంది దుండగులు ఒక్కసారిగా కాపు కాసి దాడి చేసి కత్తులతో పొడిసి కడుపులో ఉండాల్సిన పేగులను రోడ్ల మీద వేసి ఎక్కడికక్కడ పరారైనటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చూసి రాజలింగాన్ని ఎవరో కత్తులతో పొడిచి చంపారు, అయ్యో పాపం హాస్పిటల్కి తీసుకుపోదామని ఆటోలో హాస్పిటల్కి తీసుకుపోతా ఉంటే మధ్యలోనే ఆయన ప్రాణం పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీ చేస్తే ఏం తెలుస్తుంది? సో ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ డిస్కషను అక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణ, ఎవరైతే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడో మెగా కృష్ణారెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి అధికారులు, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి హరీష్ రావు. సో ప్రధాన కారణం వీలే అనేటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తున్నది. సో ఎందుకంటే రాజలింగం ఒక సామాజిక కార్యకర్తగా ఎన్నో కేసులు వేసుకుంటూ పోయినట, గతంలో ఎన్నో ఇష్యూల మీద ఆయన ఫైట్ చేసినట. సో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 ఏర్పాటు తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేసినటువంటి చెప్పే కేసీఆర్ మరి కాళేశ్వరం నిర్మాణం జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద రాజలింగం ఒక సామాన్య కార్యకర్తగా ఓ ప్రైవేట్ కేసు జిల్లా కోర్టులో వేస్తే ఇది ఇక్కడ కాదు, ఈ జిల్లా కోర్టు మాకు ఎట్లా నోటీస్ ఇస్తాను కేసీఆర్ హైకోర్టు దాకా పోతే హైకోర్టులో ఇవాళ విచారణ జరగాల్సింది 20వ తారీఖు. ఇవాళ విచారణ జరిగేటువంటి సందర్భంలో ఇక్కడ విచారణకు హాజరైతే ఏమవుతుందని రాజలింగమూర్తిని కథం చేసిర్రు. ఖచ్చితంగా ఇందులో అప్పటి కాంట్రాక్టర్లు మెగా పాత్ర ఉన్నది, మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఉన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది.